టైటిల్ చూశారుగా, వాము ఇది ఊరు కాదు, ఐఏఎస్ ఫ్యాక్టరీ. అవును, నేను ఫస్ట్ సారి చూసినప్పుడు చాలా కంగారు పడ్డాను. ఏంటి ఐఏఎస్ ఫ్యాక్టరీ ఏంటి? చెప్పుల ఫ్యాక్టరీ తెలుసు, మందుల ఫ్యాక్టరీ తెలుసు, ఇంకా రకరకాల ఫ్యాక్టరీ మనకు తెలుసు కదా. ఈ ఐఏఎస్ ఫ్యాక్టరీ ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. కేవలం 75 ఇళ్ళు ఉన్న ఒక చిన్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు మాత్రమే ఉన్నారన్నమాట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అసలు ఏంటి కథ ఏంటి తెలుసుకోవాలంటే, మరి ఈ గాలిలో కానీ నీటిలో కానీ ఏదో ఒక మాయాజాలం ఉండి ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. లేకపోతే కేవలం 75 ఏళ్ళు ఉన్నటువంటి ఒక గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు అని చెప్పి ఆశ్చర్యం కలగకుండా మాందాం. కానీ మనం విన్నది నిజమే. అవును, ఈ ఊర్లో ఒక గ్రామం కాదు, ప్రతి ఇంట్లో ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఖచ్చితంగా ఉంటారంట. కాబట్టి దీన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని చక్కగా పిలుస్తుంటారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా అందరికీ కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేదేగా మన డౌటు. అయితే వివరాల్లోకి వెళ్తే ఏమవుతుందంటే, ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటి వరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మాధోపట్టి గ్రామం దేశానికి అధికంగా ఐఏఎస్, ఐపీఎస్లను అందించింది ఇప్పటి వరకు. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసిన ఈ చిన్న గ్రామం సర్వత్రా అందరికీ కూడా చాలా చర్చనీయాంశంగా అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఊరి నీటిలో కానీ, ఈ ఊరి గాలిలో కానీ ఏదో ఒక మాయాజాలం ఉండాలి అని చెప్పి అందరూ వాపోతున్నారంట. లేకపోతే 75 ఇళ్ళు ఉన్నటువంటి గ్రామంలో 51 పైగా ఐపీఎస్లు, ఐఏఎస్ అధికారులు ఎలా ఉంటారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇంతమంది 75 ఇళ్ళు ఉన్న దాంట్లో 51 మంది పైగా ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. కాబట్టే దీన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని చెప్పి పిలుస్తున్నారు. దీంతో భారతదేశంలో సివిల్ సర్వీస్లో అత్యధిక అభ్యర్థులు ఉన్న ఒక గ్రామంగా మాధోపట్టి గ్రామాన్ని నిలపడం జరిగింది. ఈ 51 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఐఏఎస్ ఫ్యాక్టరీ కింద. ఈ గ్రామం ఐఏఎస్ ఫ్యాక్టరీగా పేరు పొందింది కాబట్టి ప్రతి ఏటా ఉన్నతాధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్పూర్ జిల్లాలోని గ్రామానికి చెందిన కోచింగ్ సెంటర్లు కూడా, ఇక్కడ కోచింగ్ సెంటర్లు అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది. కేవలం ఈ రోజుల్లో మనం కానిస్టేబుల్ టు ఐఏఎస్, ఐపీఎస్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి తీసుకుంటాం. కానీ ఈ జౌన్పూర్ జిల్లాలోని ఈ గ్రామంలో, మాధోపట్టి గ్రామంలో ఎలాంటి కోచింగ్ సెంటర్లు ఉండవు. అలాంటివి కూడా చెప్పేవాళ్ళు కూడా అక్కడ లేరు. కాబట్టి ఈ ఘనత దేశానికి మరింత మెచ్చుకోదగినదిగా చెప్పుకుంటున్నారు. ఇక స్థానిక పండుగల సమయంలో, ఆయా పండుగలు జరుపుకునే సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ కూడా ఫుల్ రద్దీగా ఉంటాయి. ఎరుపు రంగు కార్లు, ఎరుపు రంగు లైట్లు, నీలం రంగు లైట్లు ఉన్నటువంటి కారులతో రద్దీ వస్తూనే ఉంటుంది. ఇంతకీ ఎరుపు రంగు లైట్లు, నీలం రంగు లైట్లు అంటే కనుక మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటాయి, అవన్నీ పోలీస్ జీప్స్ అన్నమాట. ఇది ఈ గ్రామానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అందుకే ఈ గ్రామాన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ కింద ఇప్పటికీ కూడా పిలుస్తూనే ఉంటారు. ఈ ఫ్యాక్టరీ, ఐఏఎస్ ఫ్యాక్టరీ మాధోపట్టి అనే గ్రామం దేశానికి ఎప్పటికీ కూడా దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. ఎప్పటికీ గొప్ప చెప్పుకునే విధంగా చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ.